జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడండి, సంక్షేమ ఫలాలు మొత్తం రాష్ట్ర మొత్తం ఇస్తున్నాం, సంక్షేమం చూస్తున్నాను. ఈ సంక్షేమం జగన్మోహన్ రెడ్డి చెప్పే సంక్షేమం ప్రజల అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతుంది? మొదటిది సంక్షేమం ఏ ఒక్కరి సొత్తు కాదు. సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కాదు, నరేంద్ర మోదీ గారు ఇచ్చేది కాదు. ప్రజల డబ్బు ప్రజలు మీకు ఇస్తున్నారు. మీరు ప్రజలకు ఏమి ఓట్లా? ప్రజలు మీకు ఓటిచ్చి మిమ్మల్ని పెద్దవాళ్ళని చేసింది ప్రజల ఓట్లు లేకపోతే మీరెవరు పెద్దవాళ్ళు కాదు. మీరు చాలా మామూలు మనుషులు, మీరెవరో దైవ సంభూతులు కాదు. ప్రజలు ఓట్లు లేకపోతే మళ్ళీ మీరు మీ కిందకెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. అలాగే డబ్బు ఇచ్చేది ప్రజలు, మీ జేబుల నుంచి రావట్లా. మీ సొంత డబ్బే మీరు ఇవ్వట్లా, మీ పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టి ఇవ్వట్లా. కాబట్టి ముందు పాలకుల్లోనూ పార్టీల్లోనూ ఈ అహంకారం పోవాలి. రెండు, సంక్షేమం ఖచ్చితంగా అవసరం. అన్ని వర్గాలని కల్పించాలి, కష్టంలో వాళ్ళని ఆదుకోవాలని సంక్షేమం కావాలి. కానీ సంక్షేమమే పరిపాలన అంటే ఆత్మహత్యా సదృశము. పిల్లల్ని ప్రేమించే ఏ తండ్రి అప్పు చేసి పప్పుకూడు చేయడు. పొదుపరితనం పాటించి కుటుంబ అవసరాలను తీరుస్తూనే రేపొద్దున వాళ్ళకి సంపాదన పెరగడం కోసం, ఆస్తులు పెరగడం కోసం నిరంతరం కష్టపడతాడు. ప్రతి కుటుంబం మనం చేసే పని అదే. కుటుంబం చేసే పని రాష్ట్రం కూడా చేయాలి. ఒక కుటుంబ పెద్దగా తల్లిదండ్రులు అనవసరమైన ఖర్చును ఆపమంటారు, రేపొద్దున కోసం పునాదులు వేయమంటారు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా, బ్యాంకులో వేసుకోవాలా, పిల్లల ఉపాధి కోసం చెప్పని ఏర్పాట్లు చేసుకోవాలా, నైపుణ్యాన్ని పెంచుకోవాలా, పెట్టుబడులు పెట్టుకోవాలా, అవసరమైతే రేపటి కోసం కొన్ని చిన్న చిన్న త్యాగాలు చేయాలి. అది కుటుంబాలు చేసే పని. అదే రాష్ట్రం కూడా చేయాల్సింది. దుబారా చేయటం, రాష్ట్రాన్ని నాశనం చేయటం, ప్రభుత్వ ఆస్తుల్ని చివరికి కలెక్టర్ ఆఫీసుల్ని, సెక్రటేరియట్ని కూడా తాకట్టు పెట్టడం, ఎస్క్రో అకౌంట్లు పెట్టడం, ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని రీతిలో బకాయిలు లక్షల కోట్ల రూపాయలు పెట్టేయటం, ఇది పరిపాలన కాచాలదు. సార్ మొన్న కొడాలని ఒక మాట అన్నాడు సార్, ప్రభుత్వం అన్న తర్వాత తాకట్టు పెట్టుకోకూడదా, ఇచ్చేయకూడదా అని ఒక మాట. దాని ఇంతకంటే నీకు ఇప్పుడు ప్రతి సారికి సమాధానం చెప్పనక్కర్లేదు. స్థూలంగా నేను చెప్పాను, ఇదేమిటో ప్రజలకు అర్థమవుతుంది. అంతేగాని ఒకళ్ళ నోట్లో పెట్టడం అవసరం లేదు. మంచి ఉంటే చెడు ఉంటే విజ్ఞులకు అర్థమవుతుంది. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఏం లేదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పథకాల వల్ల ఎస్సీ యొక్క పథకాలు చాలా వరకు వాళ్ళకి అందట్లేదు, రావట్లేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అది నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే పథకాలు అందకపోతే ఖచ్చితంగా సమర్థంగా అందే ఏర్పాట్లు చేయాలి. నేను దాని గురించి చర్చలోకి వెళ్ళినప్పుడు ప్రస్తుతం ఏ పార్టీ ఉన్నా కూడా పథకాలు ప్రజలకి సమర్థంగా, నిజాయితీగా, న్యాయంగా అందాలి. అలా అందినా కూడా అవి చాలా అంటున్నాను నేను. కాబట్టి ఆ చర్చలకి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అర్థమైన వాళ్ళు మాట్లాడతారు. నేను ఆ మాట ఇప్పుడు చెప్పడం కష్టం.